బ్రహ్మకుమారి ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీద రండి. రమేష్ గారు అమ్మాయి ఎలా వచ్చిందండి? ఆ అమ్మాయి వేదిక మీద పెద్దలు సోదరులు గంటల శ్రీనిబాబు గారికి, అదేవిధంగా కర్నల్ భద్రయ్య గారికి, సోదరు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో కూడా మన తెలుగు సాంప్రదాయ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. ముందుగా బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం కేంద్రానికి నన్ను తెలియజేస్తున్నాను. రక్షాబంధన్ కార్యక్రమం అంటే అన్న చెల్లెల మధ్య ప్రేమ అనురాగాలు, అదేవిధంగా ఆప్యాయతకి ప్రతిరూపం రక్షాబంధన్. రక్షాబంధన్ అనేసరికల్లా ఎక్కడ కూడా ధనిక పేదరికం కానివ్వండి, అదేవిధంగా ఎటువంటి ఇది లేకుండా ప్రేమ ఆప్యాయతతో అన్న మేలు కోరి చెల్లి కట్టేదే రక్షాబంధన్. ఈ ఉరుకులు పొరుకులు ప్రపంచంలో ఇటువంటి తప్పనిసరిగా నేనున్నాను అని చెల్లి ఒక ధైర్యాన్ని అన్నకి ఇచ్చేటువంటి ఇది. ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే కనుక మరింత కుటుంబంలో కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కల్నల్ భద్రయ్య గారిని ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ఓం శాంతి ఏదైతే మన మేడం గారు ఉన్నారో, సో మమ్మల్ని డిఫెన్స్ ఫస్ట్ సార్ కలిసినప్పుడు ఆవిడకి చాలా మంచి ఒపీనియన్ అనేది ఉంది. సో ఆ రోజే ఆవిడ చెప్పారనమాట కి బద్రి గారు మీకు ఎప్పుడైనా ఇప్పుడు రాఖీ పౌర్ణమి రోజు మీకు పిలుస్తాం. అలాగే అందులో గొప్ప విషయం ఏంటంటే మీ దగ్గర ఎంతమంది అయితే జవాన్లు ఉన్నారో మీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ జవాన్లు కూడా మేము రాఖీ కడతాము అన్నటువంటి విషయం ఆ రోజు చెప్పారు. సో నేను ఈ విషయాన్ని మా జవాన్లకు షేర్ చేసినప్పుడు అనమాట, జనరల్గా ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నామంటే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా అన్నదమ్ముల మధ్య కానీ అన్నదమ్ములు అండ్ అక్కచెల్లెల మధ్య కూడా అటువంటి బంధాలు అంటే అంత చెప్పుకోదగ్గ లేదు, పాతకాలం ఉంటాయి. బట్ ఇటువంటి బంధం లేకుండా ఓం శాంతి ఎవరైతే మన సిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇటువంటి మంచి భావన ఆ దేవుడు వాళ్ళని కల్పించినందుకు చాలా సంతోషకరమైన విషయం. సో దట్స్ వై మార్నింగ్ ఈ విషయం అనేది మేడం గారు మెసేజ్ పెట్టారు. సో వెంటనే అంటే మనస్ఫూర్తిగా ఇక్కడికి రావాలనేసి ఎవరైతే మనకి రక్త సంబంధం కాకుండా కూడా మనల్ని గుర్తించుకొని ఇక్కడికి పిలిచి రాఖీ కట్టడానికి ఏదైతే మనల్ని చెప్పారో, సో ఇది చాలా గర్వించదగ్గ విషయం అనమాట. సో ఈ రాఖీ పౌర్ణమి అనేది ఓన్లీ చేతులు అంటే కట్టడానికే కాకుండా మనసులు కూడా కలిసేటువంటి భావంతో మనం ముందుకెళ్తే మంచిది. సో సేమ్ ఓం శాంతి ఇప్పుడు ఎవరైతే మేడం గారు కండక్ట్ చేస్తున్నారో సేమ్ వాళ్ళకు మనస్సు కలిసి వాళ్ళు మనస్ఫూర్తిగా పిలిచారు. ఇలాంటి భావనలతో మనం ముందుకు వెళ్తే సమాజం కూడా బాగుపడుతుంది. నెక్స్ట్ ఇండివిజువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రతి దీంట్లో కనిపిస్తుంది. అంతకంటే కూడా ఒక అంటే హోప్నెస్ అనేది లైఫ్లో ఉంటుంది. చలో నాకు ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు మన మేడం గారు ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, అటువంటి బంధం అనేది ఏర్పడుతుంది. సో థ్యాంక్స్ మేడం గారు ఇక్కడ పిలిచినందుకు. అండ్ మా యూనిట్ తరఫున, మా తరఫున, మా ఫ్యామిలీ తరఫున ఇది ఇంతకుముందు కూడా నేను ఓం శాంతి వెళ్ళాను, అక్కడ అంటే రాఖీ కట్టించుకున్నాను. సో ఆ ఇయర్ చాలా నాకు హ్యాపీ అనిపించింది అండ్ ఫ్రూట్ఫుల్ కూడా ఆ ఇయర్ మొత్తం వెళ్ళింది. ఆల్దో ఎవ్రీ ఇయర్ ఈజ్ హ్యాపీ బికాస్ బీయింగ్ ఏ సోల్జర్. సో మాకు అప్ అండ్ డౌన్ అనేది పెద్దగా ఉన్నా పట్టించుకోం, అది కామన్ అనమాట లైఫ్లో. సో బట్ దిస్ ఇయర్ ఐఎమ్ పోస్టెడ్ ఇన్ వైజాగ్ అండ్ అందులో మన వైజాగ్ నుండే ఓం శాంతి పిలిచిలా రాఖీ కట్టడం నా లైఫ్లో చాలా గుర్తుంచుకోదగ్గ విషయం. సో అందరికీ మీ అందరికి కూడా థ్యాంక్స్. అండ్ మంచి అనుబంధం, మంచి బంధం, మంచి ఆలోచనలతో ముందుకు సాగితే మన సమాజం కూడా చాలా మంచిగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.